హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 4వ తరగతి తెలుగులో ఉన్నాం. 4వ తరగతి తెలుగులో మనం పరమానంద శిష్యుల పాఠం చెప్పుకుంటూ ఉన్నాం. పరమానంద శిష్యుల్లో కూడా మనం మొదటి 4 భాగాలు పూర్తి చేసాం. ఇది 5వది చివరి భాగం అన్నమాట. అంటే పాఠం ఆగిపోయిన తర్వాత ఉన్నటువంటి అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. నా పేరు అల్లి ప్రవీణ్ కుమార్. నేను MBBS పెద్ద వెంకటగిరిలో టీచర్గా పనిచేస్తాను. కెమికల్స్ పిల్లలు స్టార్ట్ చేసేద్దాం. మనం ఈరోజు ఈ పేజీలో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్, తర్వాత ఈ పేజీ, ఆ తర్వాత ఈ పేజీ, 3 పేజీలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అన్ని కూడా మనం చూడబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక చదువు ఆనందించు అని మీకు ఒక చిన్న కథ ఇచ్చారు. ఈ కథ మీరు ఎలా చదవాలి ఏంటనేది మీకు చెప్తాను, సరేనా? రైట్. సో ముందుగా ఇక్కడ మనకి పాఠం అయిపోగానే ఇవి చేయండి అని ఉన్నది. ఇక్కడ ఏంటంటే వినడం, ఆలోచించి మాట్లాడటం. మీ ఉపాధ్యాయులు అడిగేటువంటి ప్రశ్నలకి మీరు విని ఆలోచించి సమాధానాలు చెప్తారు కదా. ఇది క్లాస్ రూమ్లో జరుగుతుంది. ఈ కథ విని నవ్వుకున్నారు కదా, ఇట్లా మీకు నవ్వు తెప్పించిన సంఘటనలు ఏమేమి ఉన్నాయి చెప్పండి అని ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చారు. దీనికి చెప్పడమే. సో మీరు చెప్పేది నేను వినలేను కాబట్టి నేను ఏం చేస్తాను అంటే డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు చెప్పాలనుకున్నది రికార్డ్ చేసి పంపించేసి నేను అక్కడ వింటాను. ఓకే అండి. ఎందుకంటే ఇది కిడ్స్ ఛానల్ కాబట్టి కామెంట్స్ కూడా ఆఫ్లో ఉంటున్నాయి ఆటోమేటిక్గా. నేను ఎంత ట్రై చేసినా అది కావట్లేదు కాబట్టి మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను క్లాస్ వైజ్ గ్రూప్స్ ఏర్పాటు చేశాను. 4వ తరగతికి ఒక గ్రూప్, 5వ తరగతికి ఒక గ్రూప్ అట్లా ఉంటుంది. 3వ తరగతిలో 4వ తరగతి గ్రూప్లో జాయిన్ అవ్వండి. 3 అయిపో వస్తుంది కాబట్టి. శిష్యుల అమాయకత్వాన్ని చూసి గురువు ఏమని ఉంటాడో ఊహించి కథను పొడిగించి చెప్పండి. శిష్యుల అమాయకత్వాన్ని చూసి గురువు ఏమనుకొని ఉంటాడు, చివరిలో ఏం జరిగింది అనేది ఊహించి మీరు కథను పొడిగించి చెప్పను, తర్వాత ఏం జరిగింది అనేది. సో రైట్, ఈ 2 కూడా చెప్పడానికి సంబంధించినవి. ఇకప్పుడు మనం చదవడానికి సంబంధించిన, రాయడానికి సంబంధించి చూద్దాం. సో ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, రాయడం అనే దాని మీద ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పాఠం ఆధారంగా కింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించండి. సో ఇక్కడ మనకు ఒక 5 వాక్యాలు ఇచ్చారు. అవి కరెక్టా కాదా అనేది, తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని మనం టిక్ మార్క్ పెట్టాలి. ఇది మీరు పాఠం చదివి చేయాలన్నమాట. సో ముందు చూడండి, శిష్యులందరికీ వాగును చూడగానే సంతోషమైంది అని ఇచ్చారు. మరి శిష్యులందరికీ నిజంగానే వాగును చూడగానే సంతోషం అయిందా కాలేదా అనేది మీరు పాఠం చదివితే తెలుస్తుంది. సంతోషమైందా, భయమైందా? భయమైంది. కాబట్టి సంతోషమైంది అనేటువంటి వాక్యం తప్పు. కాబట్టి ఇక్కడ మనం ఈ బ్రాకెట్లో ఇక్కడ తప్పు ఇంటూ మార్క్ పెట్టేయాలి. ఓకే. తర్వాత 2వ వాక్యం చూడండి, పరమానందకు 11 మంది శిష్యులు. పరమానందకి శిష్యులు ఎంతమంది? 11 మందా? కాదు కదా. ఎంతమంది మరి? వెరీ గుడ్, 12 మంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా వాక్యం తప్పు రాశారు. ఇక శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. మన చివరిలో శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు కదా. సో కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం, అందుకని దీనికి రైట్ టిక్ మార్క్ పెడుతున్నాం. నెక్స్ట్ 4వ వాక్యం చూడండి, వాగు పగబట్టి శిష్యులలో ఒకరిని మింగింది. పగబట్టి శిష్యుల్లో ఒకరిని మింగిందంట. సో కరెక్టా? ఇది మింగలేదు కదా, కాబట్టి దాన్ని తప్పు చేశాం. తప్పు కాబట్టి తప్పు గుర్తు అక్కడ పెట్టేశాం. ఇక శిష్యులు ఒకరు పట్టుకొని వాగును దాటారు. కరెక్టే కదా. వెరీ గుడ్. సో శిష్యులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగును దాటారు. రైట్. ఇక చూడండి నెక్స్ట్, మళ్ళీ ఇప్పుడు ఆలోచించి సొంతంగా రాయడం, స్వీయ రచన. మీరు సొంతంగా రాయాల్సి ఉంటుంది. కథ చదివారు కదా, పరమానంద శిష్యులు ఎట్లాంటి వారో తెలుపుతూ సొంత మాటలో రాయండి అని ఉంటుంది. మీరు సొంత మాటలో రాసినా పర్వాలేదు. మరి నేను ఒక మోడల్లో ఇక్కడ రాస్తున్నాను, మీకు తెలియకపోతే ఇక్కడ చూసి మీరు సొంతంగా రాసుకోండి. రైట్. పరమానంద శిష్యులు అమాయకులు. వీళ్ళు అంటే తెలివితేటలు తక్కువగా ఉన్నారు, అమాయకులు. వాగు నిద్రపోవడం, పగబట్టడం, మనుషులను మింగడం లాంటివి చేయదు, కానీ వాగు ఈ పనులు చేస్తుందని వాళ్ళు అనుకుంటారు. నిజంగా వాగు నిద్రపోతుందా, పగబడుతుందా, మనుషులను మింగుతుందా? కానీ ఈ తరాని వాళ్ళు ఉంటే మేము మునిగిపోతారు, దాన్ని మింగడం అనుకుంటారేమో. కానీ మరి ఈ నిద్రపోవడం, పగబట్టడం ఇలాంటివి చేయదు కాబట్టి చేస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. కాలుతున్న కట్టెను నీళ్ళలో ముంచితే సుయి అనే శబ్దం వస్తుందని వీళ్ళకు తెలియదు. అది వాగులో ముంచితే మన వాగు వాతలు పెట్టిందని భయపడుతుంది, ఆ శబ్దం వచ్చేసరికి భయపడడం, ఇవన్నీ చేశారు కదా. ఎక్కడైనా వాగే కాదు, బకెట్లో ముంచినా సరే సుయి అనే శబ్దం వస్తుంది అనేది వీళ్ళకు తెలియదు అనమాట. ఒకసారి చల్లారిన కట్టెను మళ్ళీ నీటిలో ముంచితే మళ్ళీ శబ్దం వస్తుందా? రాదు కదా. ఆ విషయం కూడా వీళ్ళకి తెలియదు అనమాట. ఎటువంటి శబ్దం రాదని కూడా వారికి తెలియదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని లెక్క పెట్టేటప్పుడు తనను కూడా
అంటే లెక్క పెట్టేవాడిని కూడా కలుపుకొని లెక్క పెట్టాలని తెలియదు. అతను కూడా శిష్యులలో ఒకడు కాబట్టి అతను కూడా కలుపుకొని లెక్క పెట్టాలి. ఉదాహరణకి మిమ్మల్ని కనుక తరగతిలో ఎంతమంది వచ్చారో ఈరోజు లెక్క పెట్టండి అని అంటే ఒకళ్ళు వచ్చి అందరినీ లెక్క పెట్టి మిమ్మల్ని మీరు వదిలేసుకుంటే ఇలానే ఉంటుంది పరమానంద శిష్యులాగా కదా. సో ఇది నాకు తెలిసినటువంటి సొంత మాటలు నేను చెప్పాను. మీకు ఇంకా ఏమైనా అనిపిస్తే వాటిని మీరు రాయండి. సరేనా పిల్లలు? రైట్, స్క్రీన్ షాట్ తీసుకోండి, బుక్లో రాసుకోండి. నెక్స్ట్ చూద్దాం ఏమంటాడు. పదజాలం. కింద కొన్ని బహువచన రూపంలో ఉన్న పదాలు ఉన్నాయి, వాటిని ఏకవచన రూపాలు పాఠంలో ఉన్నాయి, గుర్తించండి, రాయండి అని అర్థం. బహువచనం ఏకవచనం అంటే తెలుసు కదా మీకు. ఏకవచనం అంటే ఒక వస్తువు గురించి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏకవచనం అంటాము. మరి ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు లేదా ఒకటి కంటే ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు వాటినన్నింటినీ కూడా మనం బహువచనం అంటాం. ఒకటే ఉన్నప్పుడు ఏకవచనం, 2-3 ఉంటే బహువచనం, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే బహువచనం అంటాం. ఇక్కడ మీకు ఇచ్చిన 6 పదాలు కూడా బహువచనమే ఇచ్చారు. దానికి ఏం చేయమంటున్నారు? ఏకవచనం రాయమంటారు. మొదటి చూడండి, శిష్యులు. సో 12 మంది ఉన్నారు కాబట్టి శిష్యులు అన్నాము. ఒకటే ఉన్నట్లయితే ఏమంటాం? శిష్యుడు. ఓకే. రెండోది చూడండి, కట్టెలు అని ఉన్నాయి. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్టెలు ఉన్నారు. ఒకటే ఉంటే ఏమని పిలుస్తారు? కట్టె. వెరీ గుడ్. ఇక నెక్స్ట్ మూడో చూడండి, వాగులు అని ఉంది. ఇక్కడ ఏంటి? వాగు. రైట్. నాలుగో చూడండి, గురువులు. చాలా మంది ఉంటే గురువులు, ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే గురువులు అంటాం, ఒకరి ఉన్నప్పుడు గురువు. ఇక ఐదవ చూడండి, వాతలు అని ఉంది, అప్పుడు వాత. ఇక ఆరోది వరుసలు అని ఉంది, ఇక్కడ మనం ఏం రాయాలి? వెరీ గుడ్, వరుస. రైట్. సో ఇది మీరు రాయాల్సినటువంటి జవాబులు. తర్వాత ఏమి ఇచ్చారో చూద్దాం పిల్లలు. సృజనాత్మకత. ప్రశంసలో వాగు నిద్రపోతున్నదా, తెలివితో ఉన్నదా అని శిష్యులు అనుమానపడ్డారు కదా. నిజంగా వాగు తెలివితో ఉంటే శిష్యులతో ఏం మాట్లాడి ఉండేదో వారి మధ్య సంభాషణ ఊహించి రాయండి. అంటే వాగు తెలివితో ఉంటే ఏం మాట్లాడుకున్నది. ఉదాహరణకి వీళ్ళకు 2 వాక్యాలు ఇచ్చారు, వాటిని పొడిగించి మనం రాయమంటారు. వాగు, ఏయ్ ఎవరు మీరు, ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు అని చెప్పేసి వాగు అడుగుతున్నది వీళ్ళని. అప్పుడు శిష్యుడు ఏమంటున్నాడు? మేము పరమానంద శిష్యులం, నేను దాటి అవతలకు పోవాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు వాగు ఏమని ఉంటుంది, మళ్ళీ శిష్యుడు ఏమని ఉంటాడు, మళ్ళీ వాగు ఏమని ఉంటుంది, మళ్ళీ శిష్యుడు ఏమని ఉంటాడు, మళ్ళీ వాగు ఏమని ఉంటుంది. ఇట్లా మీరు 5 వాక్యాలు రాయాలి. సో మొదట నాకు తోచింది నేను ఒకటి రాస్తున్నాను, మీరు ఇది చూడండి, నచ్చితే రాసుకోండి, లేకపోతే మీరు వేరేది రాయండి. సరేనా? చూద్దాం. వాగు ఏమంటుందంటే, నేను మీకు దారి ఇస్తాను కానీ నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి అని అంటుంది. అప్పుడు శిష్యులు ఏమన్నారు? సరే అడుగు, మేము పరమానందయ్య గారి శిష్యులు, తెలివి గలవారం, నాకు తెలివి ఎక్కువ ఉంది, మేము ఖచ్చితంగా జవాబు చెప్తాం, చెప్పు అని అన్నాం. అప్పుడు వాగనుంది, మామ కాని మామ ఏది, మాట కాని మాట ఏది అని 2 ప్రశ్నలు అడిగింది. అప్పుడు శిష్యుడు, ఓ సింతేనా, మామ కాని మామ చందమామ, మాట కాని మాట టమాటా అని చెప్పారు. అప్పుడు వాగు ఏమన్నది? సరైన జవాబు, రండి నేను దారి ఇస్తాను, భయపడకుండా నన్ను దాటండి అన్నది వాగు. ఇది ఒక రకంగా నేను రాసినటువంటి సంభాషణ. మీరు వేరే అనుకుంటే దాన్ని మీరు రాయండి. సరేనా? రైట్. ఇప్పుడు మనం తెలుగు భాషను గురించి తెలుసుకుందాం, కొన్ని భాగాల గురించి. హిందీ పదాలలో అల్ప మహాప్రాణాక్షరాలు గుర్తించి కింది ఖాళీలలో రాయండి. ఇక్కడ చూడండి, కొన్ని పదాలు ఇచ్చారు. మొదటి పదం చదవండి, కంఠం. రెండవది ఘనం. మూడవది జగం. నాలుగవది పథం. ఐదవది జశం. ఆరవది జడ. 7 కలం. 8 ఫలం. 9 బలం. మనం పలికేటప్పుడు కొన్ని అక్షరాలలో తేడాలు ఉన్నాయి. ఆ అక్షరాల్లో ఉన్నటువంటి తేడాలు మీకు అందరికీ తెలిసినవి ఆల్రెడీ. అల్ప ప్రాణాక్షరాలు ఏంటి, మహాప్రాణాక్షరాలు ఏంటి? ముందుగా అల్ప ప్రాణాక్షరాలను గుర్తించుదాం, రౌండప్ చేద్దామా? రైట్. మహాప్రాణాక్షరాలు గుర్తించి ఇప్పుడు మహాప్రాణాక్షరాల చుట్టూ 0 చూస్తున్నారు చూడండి నేను. సో కంఠంలో ఠ, ఇది మహాప్రాణాక్షరం. ఘనంలో ఘ మహాప్రాణాక్షరం. మళ్ళీ పథంలో థ మహాప్రాణాక్షరం. ఇక్కడ 5వ దాంట్లో జశంలో ఝ మహాప్రాణాక్షరం. మిగిలినవన్నీ కూడా ఏమిటి? అల్ప ప్రాణాక్షరాలు. సో ఒక్కొక్క పదంలో మనం చూసినట్లయితే మనము ఇక్కడ చూడండి, ఇంకా ఒకటి ఉంది ఫలం, 8వ దాంట్లో ఫ.
ఇలా మనం ఈ 5 మాత్రం ఏంటవి మహాప్రాణాక్షరాలు, మిగిలినవన్నీ కూడా అల్ప ప్రాణాక్షరాలు. వీటిని గుర్తించి కింద ఖాళీలో రాయమన్నారు. ముందుగా అల్ప ప్రాణాక్షరాలు రాయమన్నారు, రాస్తున్నాం చూడండి. రైట్. క మొదటి పదంలో కంఠం, కంఠంలో క అనేది అల్ప ప్రాణాక్షరం, ఠ మహాప్రాణాక్షరం. రెండవ పదంలో ఘనం, ఘనంలో ఘ అనేది మహాప్రాణాక్షరం, నా అనేది అల్ప ప్రాణాక్షరం. జగంలో జ, గ ఈ రెండు కూడా అల్ప ప్రాణాక్షరాలే. పథం, 4వ పదంలో పథం అని ఉంది కదా, ప అనేది అల్ప ప్రాణాక్షరం. ఐదో పదంలో ఝషం ఉంది కదా, ఝ అనేది మహాప్రాణాక్షరం, ష అనేది అల్ప ప్రాణాక్షరం. ఇక తర్వాత 6వ దాంట్లో జడ ఉంది, జ ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి డ అనేది అల్ప ప్రాణాక్షరం. ఇంకా ఉన్నాయి అల్ప ప్రాణాక్షరాలు. లా ఉంది, లా ఒకటి మనం తర్వాత రాయడానికి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాయట్లేదు. ఇంకా కింద మహాప్రాణాక్షరాలు రాసుకుంటుందాం. ఠ, ఘ, ఫ, ఝ, ఫ. సో అల్ప ప్రాణాక్షరాలు పైన ఉన్నవి, మహాప్రాణాక్షరాలు కింద ఉన్నవి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి, మహాప్రాణాక్షరాలు అంటే ఏంటో. రైట్ తెలియదు. మరి తర్వాత ఏమి ఇచ్చారో చూద్దాం. భాషల గురించి తెలుసుకుంటారో కింద పేరా చదవండి, గీత గీసిన పదాలు గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి పేరాలో కొన్ని పదాలకు గీత గీసి ఉన్నాయి, వాటిని చూద్దాం. రాజు, రఫీ, శివ, శ్రావణి, రాధిక, సుల్తానా హైదరాబాద్లో జరిగే బాలల మేళాకు వచ్చారు. వీరు కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళలో దొరికే పండ్లు వెంట తెచ్చుకున్నారు. ఒకరేమో అరటి, జామ, మరొకరు బత్తాయి, సపోటా, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పండ్లు తెచ్చారు. అందరూ కలిసి ఆ పండ్లను తిన్నారు. వాళ్ళందరూ మంచి స్నేహితులు అయ్యారు. చూడండి, ఇక్కడ మీకు కొన్ని పదాల కింద గీతలు గీస్తున్నాయి. ఆ గీతలు గీసిన పదాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు గీత గీసిన పదాల్లో వ్యక్తుల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్ల పేర్లు ఉన్నాయి కదా. ఇట్లా వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. నామవాచకం అంటాం అన్నమాట. సో మీకు తెలిసినటువంటి మరికొన్ని నామవాచక పదాలు రాయండి. అంటే పేరును తెలియజేసే పదం. ఉదాహరణకి నా పేరు ప్రవీణ్ కుమార్, మరి మీ పేరు, అది కూడా ఒక నామవాచకం అవుతుంది కదా. మరి ఇక్కడ కొన్ని నామవాచక పదాలు మీకు తెలిసిన రాయమని ఇచ్చాడు, మనం ట్రై చేద్దాం. మనం పెద వెంకటగిరిలో ఉన్నాం. సో పెద వెంకటగిరి మన స్కూల్ ఊరు పేరు. తెలంగాణ మన రాష్ట్రం పేరు. భారతదేశం మన దేశం పేరు. ఆసియా మనం ఉండేటువంటి ఖండం పేరు. ఈ ఖండాల గురించి, వీటి గురించి మీరు పై తరగతులు నేర్చుకుంటారు. మున్నేరు మన ఖమ్మం పక్కనే ప్రవహిస్తున్నటువంటి నది పేరు, మన ఊరు పక్కనే ఉంటుంది కదా. గోదావరి మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక నది పేరు. భద్రాచలం, సో అంటే ఇప్పుడు భద్రాచలం జిల్లా వేరే అయిపోయింది కదా. సో భద్రాచలం జిల్లాలో గోదావరి ఉంది. గోదావరి నది ఒడ్డునే భద్రాచలం అనేటువంటి పుణ్యక్షేత్రం ఉంది, తెలుసు కదా మీకు. రామాలయము, శ్రీరామనవమి జరుగుతుంది కదా అక్కడ. సింగరేణి బొగ్గు గనులు అన్నమాట. సో సింగరేణి అనేటువంటి ఊర్లో అది ఊరు పేరు. భద్రాచలం కూడా ఊరు పేరు. గోదావరి అనేది నది పేరు. ఇక నల్లబల్ల మన తరగతిలో కనిపిస్తుంది. నల్లబల్ల, దీని బ్లాక్ బోర్డ్ అని ఇంగ్లీష్లో అంటాం. సో నల్లబల్ల ఇది కూడా ఒక వస్తువు పేరు. శ్రీనాథ్ మన తరగతిలో ఒక అబ్బాయి పేరు. గులాబీ ఒక పువ్వు పేరు. జిలేబీ ఒక స్వీట్, మనం తినేటువంటి మిఠాయి పేరు. సో ఇది పేర్లను తెలియజేసే పదాలు. మనం ఇక్కడ కొన్ని నామవాచకానికి ఉదాహరణలు ఇచ్చాం. సరేనా పిల్లలు? మరి ఇప్పుడు మనం ప్రాజెక్ట్ పని మీకు ఇచ్చారు. హాస్య కథలను సేకరించండి, మీకు నచ్చిన ఒక కథను చదివి వినిపించండి. మరి మీ కథలకు, మీకు ఈ కథలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే, ఎవరైనా న్యూస్ పేపర్, వార్తాపత్రికలు మీ డైలీ తెప్పించుకుంటున్నట్లయితే ఈనాడు కానీ, సాక్షి కానీ, లేకపోతే నమస్తే తెలంగాణ, ఇట్లా ఏదైనా ఒక పేపర్ ఉన్నట్లయితే దాంట్లో ఆదివారం ఒక బుక్ వస్తుంది కదా, మ్యాగజైన్, దాంట్లో కథలు ఉంటాయి. కొన్ని పత్రికలలో బాల వినోదం అని చెప్పేసి జిల్లా ఎడిషన్లో దాంట్లో రోజు కొన్ని కథలు కూడా ఇస్తుంటారు. కాబట్టి అవి దాంట్లో చూడండి. మీరు కొన్ని కథలు తీసుకోండి, వాటిని చదవండి. సరేనా? కథను నేను ఇవి చేయగలనా అనేది మీరు స్వయంగా చెక్ చేసుకోవాలి. కథను సొంత మాటలో చెప్పగలను, పొడిగించగలను. కథను ధారాళంగా చదవగలను, తప్పప్పులు గుర్తించగలను. పరమానంద శిష్యుల గురించి సొంత మాటలో రాయగలను. వాగు శిష్యుల మధ్య సంభాషణ ఊహించి రాయగలను. మీకు వస్తే అవునని టిక్ పెట్టాలి, రాకపోతే కాదని టిక్ పెట్టాలి. మరి ఆ కాదని టిక్ పెట్టిన తర్వాత దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మీ ఉపాధ్యాయులు అడిగి. సరేనా పిల్లలు? రైట్, ఇక నెక్స్ట్ చూద్దాం.
సూక్తి. ఈ పాఠం తర్వాత ఒక సూక్తి ఇచ్చారు. నవ్వు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. నవ్వు ఒకరికి సంతోషం, మరొకరు దుఃఖం కాకూడదు. అంటే అర్థమైందా? ఉదాహరణకి మన క్లాస్లో ఎవరో పరిగెడుతూ పిల్లవాడు పడిపోయాడు అనుకోండి, మనం నవ్వుతున్నాం అనుకోండి, అట్లా పడిపోయిన పిల్లవాడికి ఏమవుతుంది? దుఃఖం, బాధ కలుగుతుంది. నొప్పితో వెలువెల్లాడుతుంటే మనం నవ్వడం కరెక్ట్ కాదు కదా. సో అలా నవ్వు అనేది ఒకరికి ఆనందాన్ని, ఒకరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ ఆనందాన్ని ఇచ్చేదే నవ్వు అని చెప్పేసి చెప్తున్నారు. రైట్. మరి ఇక్కడ మీకు ఒక కథ ఇచ్చారు. ఈ చదువు ఆనందించండి. ఇది పాఠం మీకు చెప్పరు, మీరే సొంతంగా చదువుకోవాలి. ఈ చిన్ని కృష్ణుడి గురించి ఒక కథ ఇచ్చారనమాట. మీరు స్వయంగా చదువుకొని మీకు తెలియని పదాలని గీత గీసి అక్కడ మీ ఉపాధ్యాయుని కానీ మీ విద్యార్థులను ఫ్రెండ్స్ని కానీ అడిగి తెలుసుకోండి. మీకు ఏ పదాలు అయితే చదవడం రావట్లేదో గీతలు గీస్తే మీకు అర్థమైపోతుంది. మీకు గుణితాలు రావట్లేదా, లేకపోతే ఒత్తులు ఉన్నటువంటి పదాలు రావట్లేదా, లేకపోతే అక్షరాలనే గుర్తించలేకపోతున్నామా అనేది. గుర్తించలేకపోవడం సమస్య కాదు. ఒకవేళ మీకు ఏది రాకపోతే వాటిని మీరు ఏం చేయాలంటే మన ఛానల్లోనే తెలుగు నేర్చుకుందామని 1వ రోజు 2వ రోజు అని అలా 35 వీడియోస్ మీరు అక్షరాలు గుర్తించడం రాకపోతే 1వ వీడియో నుంచి 12వ వీడియో వరకు చూడాలి. అదేవిధంగా గుణితాలు అయితే 13వ వీడియో నుంచి 19వ వీడియో వరకు చూడండి. అలా ఒత్తుల గురించి అయితే 20 నుంచి మీరు ఒత్తుల వీడియోస్ చూడొచ్చు. 35 వీడియో దాకా సమీకృత అక్షరాల పదాలు కూడా అలా చూసి దాంట్లో ఉన్నట్టుగా మీ పదాలన్నీ కూడా చదువుని ప్రాక్టీస్ చేస్తే మీకు ఇట్లాంటి ఎంత పెద్ద కథలైనా సరే మీరు చదువుకోవచ్చు చాలా సులభంగా కదా. రైట్. మరి ఇది ప్రయత్నం చేయండి, మీరే చదవాలి కథ సొంతంగా. రైట్ పిల్లలు. మరి ఇంతటితో మనకు ఈ పరమానంద శిష్యులు అనేటువంటి పాఠం పూర్తయింది. సో మనము 3వ పాఠం అనేది రేపు నేను అప్లోడ్ చేస్తాను, తయారు చేస్తాను. సో ఈ వీడియో మనకి మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.